ఏం సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టి తీసుకొస్తేనే మీ సమస్యలు తీరుతాయి. రేషన్ కార్డులు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, మీకు ఏమైనా భూమి సమస్యలున్నా, ఇంకేం కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికొస్తే తీరుతాయి. కానీ మీరు ఏదో ఇంకా భ్రమలో ఉండి టీఆర్ఎస్ నాయకులు అనుకుంటే వాళ్ళు మీరు 10 ఏళ్ళు అధికారం ఇస్తే కూడా ఏం చేయలేదు. దయచేసి మీరు గమనించండి. ఇంకా మళ్ళీసారి కూడా స్థానిక ఎలక్షన్లు వస్తాయి. స్థానిక ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయలేదు, మాకు ఓట్లేని అంటారు. ఒకవేళ చెప్పాలి, మీరు మాకు ఇల్లు ఇచ్చిండ్రా, మాకు రేషన్ కార్డు ఇచ్చిండ్రా, లేదంటే మాకు భూమి ఇచ్చిండ్రా, మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా, మీరు ఏం చేసిన అభివృద్ధి మాకు ఎందుకు కడతారో మీరు నిలయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి ఇల్లు రాకున్నా కూడా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఓట్లు వేస్తే ఇల్లు రావు, వాళ్ళు ఇల్లు వేస్తామంటారు. ఇచ్చేది మన ముఖ్యమంత్రి, ఇచ్చేది మన ఎమ్మెల్యేనే. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. కాబట్టి మన గవర్నమెంట్ మనల్లో ఇల్లు ఇస్తారు. మిత్రులారా మీరు గమనించండి. ఎందుకంటే గతంలో లేక మా కాంగ్రెస్ పార్టీలు మీకు పింఛన్ బంద్ చేస్తామను, మీకు నీళ్లు బంద్ చేస్తామను, మీకు రైతు బంధు బంద్ చేస్తామను, మీకు రేషన్ కార్డు బంద్ చేస్తామను చెప్పారు. కానీ నేను వచ్చేది బంద్ చేస్తామని చెప్తాను. మీరు గమనించిన 2 తేడాలు ఉన్నాయి ఇక్కడ. వచ్చేది బంద్ చేయము, వచ్చేది రప్పిస్తాం, రాంది కూడా రప్పిస్తాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు మన సర్పంచ్ కానీ మన ఎంపీటీసీ కానీ వేరేలో ఓట్లు వేస్తే వాళ్ళు వచ్చి మన ఎమ్మెల్యే దగ్గరికే రావాల్సి ఉంటుంది. మీరు ఊళ్ళకి వెళ్ళాలని మాట్లాడాలి. ఎందుకంటే ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ ఉంటేనే మనకు అన్నీ జరుగుతాయి. మీరు ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలు చెప్పినట్టు మాయ మాటలకి నమ్మి 10 ఏళ్ళు వాళ్ళు చేయని దానికి నమ్మి మళ్ళీ కూడా కొత్తగా ఏదో ఇప్పిస్తామని చెప్పి నమ్మి ఓట్లు వేసినారనుకో వాళ్ళు ఏం లేరు. కాబట్టి మీరు గమనించి కాంగ్రెస్ పార్టీకి అందరూ వెన్నుతోటి ఉండి మీరు ఎందుకు గెలిపించాల్సిన అవసరం ఉందంటే, రేపేమైనా సమస్యలు ఉంటే నేను మండల నాయకుడిని. ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఓట్లు తక్కువ వేస్తే ఎంపీ ఎలక్షన్ అప్పుడు మన ఊర్లో మెజార్టీ ఇచ్చింది. కాబట్టి మెజార్టీ ఇచ్చినందుకే మన ఊర్లకి అందరు నాయకుల సహకారంతో, పాత కొత్త కూడా సహకారంతో మన ఊరికి నిధులు ఎక్కువ తీసుకురావడం జరిగింది. 64 ఇళ్ళు వేసినాం. దాదాపుగా ఒక మన ఊరికి 80 రేషన్ కార్డులు